జగ్గు ధర తొందరచుకో. ఎంత తెచ్చుకోమంటారు బాబు? సరే బాబు. జగ్గు ధర తొందర. లేదు బాబు. జగ్గు ధర తొందరచుకో. ఎదుగో బాబు. ₹50 నా దగ్గర ఉన్నది ₹5 బాబు. ₹5 మరి లేవు బాబు. ₹50 తొందరచుకో. మరి లేవు బాబు. లేవా? ఏంట్రా కిరాణా కొట్టువాడు బెల్లం కొట్టిన రాయిలాగా చూస్తూ ఉండిపోయాడు? కొత్తగా పెట్టాడు కదరా, మన విషయం తెలీదు. పదంట్రా చూద్దాం. ఏం ముసలాడా అలా చూస్తున్నావు? చందా ఇచ్చుకో. దేనికి బాబు? ఎవడైనా దిక్కులేని వాడు చచ్చిపోయాడా? ముసలి పీనుగా జగ్గుదాగా పుట్టినరోజు. ఇచ్చుకో ఇచ్చుకో. ఆయన పుడితే అడుక్కు తినడం ఎందుకు బాబు? నోరు ముసుకుని ఎలా పెట్టారు? ముష్టి మీద 100 ఇచ్చుకో. అసలే కొత్త కొట్టు బాబు, బేరం కూడా లేదు. మా యజమాని గారు వస్తే ఇది కూడా ఇవ్వరు. ఎందుకు ఇవ్వడరా? వాడు అబ్బతో ఇప్పిస్తాం. జగ్గుదాదా దెబ్బంటే తెలియనట్టుంది. రామయ్య, ఆ 10 రూపాయలు లోపల పెట్టి. ఓహో, కొట్టు యజమానివా? 100 కాదు 2 ఇచ్చుకో. తేరగా వచ్చిన సొమ్ముతిని ఒళ్ళు బలవటానికా? కానీ పాట లేకుండా అడ్డగాడిదల్లా ఊరు మీద పడి ఇంకా వసూళ్లు చేయటానికా? అవునే. మమ్మల్నే పొమ్మంటావరా? ఎంత ధైర్యంరా నీకు? చూస్తానే. మళ్ళీ ఈ ప్రాంతాల్లో కనిపించారంటే ఎముకలేస్తాను, జాగ్రత్త. మమ్మల్ని కొడతావు అంటారు? నీ సంగతి తేలుస్తాం. పదండి. గురువు అంటూ నాకే ఎత్ర పెడతారా? మీ ప్రాణాలు తీస్తాను. చెప్పండి, వసూళ్లు చేసి ఒక్కొక్కడు ఎంత కేసుకున్నారు? మీ సొమ్మును తాగితే తల్లిని తాగిన తొట్టుగురు దాచుకుంటావా దాదా? మరి ప్రతి ఏటా నా పుట్టినరోజు పండగకు 10,000కు పైగా రాలేవి. ఇప్పుడే వచ్చిందిరా రాబడి 10,100కే పడిపోయింది. ఎవడో శంభూ ప్రసాద్ అటు గురువు గారు కొత్తగా కొట్టు పెట్టాడు. దాని ఇవ్వకపోగా మమ్మల్ని అందరినీ చితకబాదాడు గురు. అదా సంగతి. శంప్రసాద్
శంభు ప్రసాద్ శంభు ప్రసాద్ శంభు ప్రసాద్ శంభు ప్రసాద్ శంభు ప్రసాద్. గురు 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 నువ్వు పడిపోతే ఎలా గురు? జగ్గు కూడా మనుషులు కూడా పట్టుకుంటా ఒరే జగ్గు నేను లేవరా. ఓ నాని లేవడం లేదురా. ఏమైంది? చచ్చిపోయాడు బాబు. ఇప్పుడు పోలీసులు వస్తే ఎట్లా బాబు? నేనే స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్తాను. బాబు మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళొద్దు. ఈ జగ్గు తాత ప్రజాకంటకుడు. మీ వల్ల వాడి సీనియర్ అయింది. ఇక మీద మేము హాయిగా బ్రతుకుతాం బాబు. ఏమైంది? జగ్గు తాత ఉరేసుకున్నాడు బాబు. వీడు జనాన్ని చంపుకు తింటాడు కానీ తానుగా తావడే. చేసిన పాపానికి పశ్చాత్తాపం ఎక్కువైందండి. పశ్చాత్తాపం కాదు, ఒళ్ళు కలిసి ఉరేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఎవరు? అరే ఎందుకండి ఇవన్నీ? అరే వద్దండి. ఏమిటిదంతా? మామూలండి. ఇక నుంచి మా రక్షకులు మీరే. మేము ఇచ్చుకోవాల్సిందే, మీరు పుచ్చుకోవాల్సిందే. అవసరం లేదు. కష్టాల్లో ఉన్న మనుషులను ఆదుకోవటం మానవత్వం. డబ్బు కమ్ముడుకోవటం వ్యాపారం అవుతుంది. నేను అలాంటి వాడిని కాను. తీసుకెళ్ళండి. ఆహా, నిజంగా మీరు మహామనిషి అండి. మహామనిషి శంభూ ప్రసాద్కి, మహామనిషి శంభూ ప్రసాద్కి, మహామనిషి శంభూ ప్రసాద్కి, మహామనిషి శంభూ ప్రసాద్కి. నమస్కారం శంభు ప్రసాద్ గారు. నమస్కారం అండి. రండి కూర్చోండి. తమరు? నా పేరు జమన్ లాల్. ఈ మామూలుని తీసుకునండి. అబ్బాయి నేను మామూలు ఇవ్వడానికి రాలేదండి. నా వ్యాపారానికి మీ దగ్గర పెట్టుబడి తీసుకోవడానికి వచ్చాను. నేనేదో చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నవాడిని. పెట్టుబడికి నా దగ్గరే ఉంటుందండి. ధైర్య సాహసాలే మీ పెట్టుబడి అండి. మీరు అనేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. చూడండి శంభు ప్రసాద్ గారు, ఇక్కడ మాకు కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఏరియాలో రౌడీ గుండాల ఎలిమెంట్స్ తో వ్యాపారం సరిగ్గా నడపలేకపోతున్నాం. గవర్నమెంట్ సహాయం కూడా మాకు సరిగ్గా అందటం లేదు. మేమేమో పరాయి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళం. అయితే నేను మీకు ఏ రకంగా ఉపయోగపడతాను? మీ గురించి విన్నాను. మీరు మా వ్యాపారంలో భాగస్తులుగా ఉంటే చాలు, మన వ్యాపారానికి ఎదురుండదు. లక్షలు లక్షలు సంపాదించవచ్చు. మీ వాటా లాభం మీకు పువ్వుల్లో పెట్టి సమర్పిస్తాం. ఒక్క సంతకం పెట్టండి. ఒకే ఒక సంతకం ప్లీజ్. సరే, మీ ఇష్టం. హలో, శంభు ప్రసాద్ స్పీకింగ్. ఎస్ ఎస్, అలాగే. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. హలో హలో, మీరు ఆఫీస్కి వచ్చి సెక్రటరీతో మాట్లాడండి. మిస్టర్ నిరంజన్, కమిన్. కమిన్ సార్. మా బాస్తో నేను మాట్లాడతాను. నెక్స్ట్ వీక్ కనిపించండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది మన లక్ష్మీ రంగా ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన కొత్త కాంట్రాక్ట్ సార్. ఇవి మన లక్ష్మీ రంగా ఎక్స్పోర్ట్ కి సంబంధించిన పేపర్ సార్. ఇది మన ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ కొటేషన్ పంపిస్తున్నాం సార్. ఎస్, అలాగే. అందరినీ లోపలికి పంపించు. స్టాఫ్ అందరికీ 2 నెలలు బోనస్ ఇమ్మన్నాను. ఇచ్చారా? ఈ చెక్ అదే సార్. నమస్కారం బాబు. నమస్కారం కృషి గారు. రండి, కూర్చోండి. ఏమిటి పెద్దలంతా మూకమ్మడిగా వచ్చారు? ఏమైనా విశేషమా? మా ఊర్లో జూనియర్ కాలేజీ ఓపెన్ చేయాలనుకుంటున్నాం బాబు. మీరు అంగీకరిస్తే ఆ కాలేజీకి మీ పేరే పెట్టాలనుకుంటున్నాం బాబు. నా పేరు కాదు, లక్ష్మీ రంగా కాలేజ్ అని పెట్టండి. అన్నట్టు మీ కంపెనీలన్నీ అదే పేరు మీద ఉన్నాయి. లక్ష్మీ రంగా అంటే ఎవరండి? లక్ష్మి మా అమ్మ పేరు, రంగారావు మా నాన్నగారి పేరు. తప్పకుండా మా కాలేజీకి ఆ పుణ్య దంపతుల పేరు పెడతామండి. ఇదిగో 5 లక్షల రూపాయల చెక్ తీసుకోండి. ధర్మప్రభువులు వస్తామండి. వస్తాం బాబు. అలాగే.
సుధా, అమ్మా సుధా. అన్నయ్య నోరు తెరు అన్నయ్య. పేపర్లో చూశానమ్మా, నువ్వు ఇంటర్ పాస్ అయ్యావులే. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినన్నయ్య. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. కంగ్రాచులేషన్స్. స్వీట్స్ అందరికి పెట్టు. తీసుకోండి. తమ్ముణ్ణి చెల్లెల్ని గుండెల్లో దాచుకుని పెంచుకున్నందుకు నీ పేరు నిలబెడతారు బాబు. నా పేరు నిలబెట్టం కాదు రామయ్య, వాళ్ళు పేరు ప్రతిష్టలతో జీవించాలి. కాలేజీ రావట్లేదు. ఏంటి ప్రజా సమూహము? విశేషాలు విన్నవించుకోండి. పరసింహం గారు, గ్రామసింహం అంటే కుక్క నాకు తెలియదురా. గుంట నొక్క. నువ్వు నోరు ముయ్యరా బీడి ముక్క. అరటి తొక్క. నోరు మూసుకుంటా వెతవల్లారా. నీ కోతలు బూతులు విని ఆ చెట్ల మీద పెట్లు కూడా చెడిపోతున్నాయి. అసలు విషయం చెప్తామని కొట్టుకు చేస్తారేమిట్రా? ఏం లేదు గురు, ఆ వగరపోలు చక్కెరగళ్ళాడు. మన కాలేజీ ఇప్పుడు రాణి మీద పెద్ద పెద్ద పందాలు ఆడుతున్నాడు గురు. మా దగ్గర దమ్ములు లేవు, సొమ్ములు లేవు. ఇప్పుడు దాకా ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయాడు. మీకోసం ఎదురు చూస్తున్నాం గురు. అడుగు చక్కెర వస్తున్నాడు రా. శంకర బోధ శరీరా సోదరా, నీ గాద్వస్వర బాణములతో మా శరీరము తూట్లు పడిపోవచ్చున్నది. ఆపము ఆపము. గోల కాదు గురు, గోడు. నువ్వు నీ ఉడ్బిరాణి గురించి కట్టిన పందాలకు మన ఎక్స్పర్ట్ వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పుడు నా ముందు అనుమను, ఎవడైనా ఉడ్బిరాని పేరెత్తినా దాని వంక చూసినా కనీసం దాని పక్క నడవాలనుకో నేను ఊరుకోను. ఊరుకోక ఊరేసుకుంటావా? అది సరే గాని ఉడ్బి అని నువ్వు అనుకోవటమేనా? అటు నుంచి కూడా ఏమైనా ఉందా? మా నాన్న వాళ్ళ నాన్న ఫ్రెండ్స్, అక్కడ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ మీరు చూసుకుంటారన్నమాట. ముఖం చూడు. అదిగోరా రాణి వస్తుంది. గురు, అయితే ఓ పన్యం. ఈ పువ్వు మా రాజా తీసుకెళ్లి నీ ఉడ్బీకి ఇస్తాడు, ఆవిడ స్వీకరిస్తుంది. ఏం గురు? అంతేకాదురా, చిరునవ్వుతో స్వీకరించి తల్లో కూడా పెట్టుకుంటుంది. ఇంపాసిబుల్. పన్ను 100 రూపాయలు. అది పిరికి పందల పన్యం. గురు, మనము ఎక్కువారము తగ్గనేలా 200 అడదమా? 200 ఏమిటి, 500 అడిదాము. నీ మాట మీద నాకు నమ్మకం లేదు. అలా అనుకు. మాది రాజవంశం. మాది వాడు అబ్బవంశం. ఇదిగో 500. విజయీ భవ. నువ్వు ఉండరా శకున పక్షి? గురు, ఇలా ఇవ్వు. అడుగో. ఈ దెబ్బతో రాజాగాడ్ అవుట్. 500 ఫట్. ఈ కాంపౌండ్ లో వాడి పరువు కట్. గుడ్ మార్నింగ్ మిస్ రాణి. గుడ్ మార్నింగ్. ఓ చిన్న అదే ఓ చిన్న ఏమిటది? మరేం లేదు, అందరి ఆరోగ్యం బాగుండాలని జగజ్జన్ని కామాక్షమ్మకు కానుకలు అర్పించి అర్చన దీపారాధన చేయించొచ్చాం. ఇదిగో అమ్మవారి పాద పుష్పం. మరి ప్రసాదం? మా కోతులు తినేశారండి. థ్యాంక్ యూ. కళ్ళ కట్టుకుని మరీ పెట్టుకుంది గురు. రాజా పువ్విస్తే నేను ముద్దే ఇచ్చొస్తాను. 1000 రూపాయలు. నో మనీ. మరి ఇంకేం కావాలి? ఓడిపోతే బడుద్దాయిలా బట్టలన్నీ విప్పేసి ఈ కాంపౌండ్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాలి. అరిగేలా ఏమిటి, విరిగేలా తిరుగుతాడు మావాడు. నువ్వు పోసాదరా. రాణి 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 మరి ఏంటి? మరి గివ్ మీ కిస్. You rascal! వదిలేండ్రా. 1000 రూపాయలు ఇస్తాను. 2000 ఇస్తాను. 3000 ఇస్తాను. వదిలేండ్రా ప్లీజ్. వదిలేండ్రా. వదిలేండ్రా. ఎదురుగా లత గీత కమాన్ యా. ఆగండి. కష్టపడి పనిచేసింది మేము, ఒళ్ళు ఉర్లగట్లా ఉడికిపోతుంది మీక.
ఇదేదో సామెత చెప్పినట్టుంది గురు. నేను కూడా పెట్టిన సత్యం, అది మాత్రం పని కాదా? అవును రాణి, అది కూడా పనే. నువ్వు నోరు మూసుకోవాలి. అదంతా మనం కూడా స్నానం చేసి వెళ్తాం. ఆ? ఇప్పుడు రావడానికి వీల్లేదు, కావాలంటే తర్వాత వెళ్ళండి. నదిలో జాగాలేదా? మేడం మేడం, ఏమిటండి? ఏమిటి? ఏమైంది? చూడు మేడం, మేము స్నానానికి వెళ్తుంటే వీళ్ళు కోతులా మా వెంట వస్తా ఉంటున్నారు. ఏమిటయ్యా, ఏమిటి? మీకు సిగ్గులేదా? ఇదిగో మీకేం భయం లేదు, మీరు ముందు నడవండి, మీ వెనకాల నేను వస్తాగా. పదండి. ఎప్పుడు రెడీ. మేడం, ఏవో ఎలుగుబంటి కోతులు వినిపిస్తున్నాయి కదా? ఎలుగుబంటి లేదు, ఎలకాయ లేదు, అయినా ఇక్కడికి ఎందుకు వస్తాయి ఎలుగుబంట్లు? మీకేం భయం లేదు, మీరు స్నానం చేయండి. చేయండి అమ్మా, నువ్వు వెళ్ళు. మరి అంత గట్టిగా కౌగిలించుకోవాలా? నాకు భయం వేస్తుంది. అంత భయంగా ఉంటే నాకు కౌగిలించుకో. ఎక్కడ్రా రోజా? లెక్క మర్చిపోయావు గురు. ఈ రోజు రోజా కాదు, సరోజా. అదేరా కేటు. మరి ఎందుకురా ఈ లేటు? మన వాళ్ళు వెళ్ళారు, పట్టుకొస్తుంటారు. వెంటనే రిపోర్ట్ చేశాను, సాక్షులు కూడా తీసుకెళ్ళాను. కానీ పోలీసుల వల్ల ఏ న్యాయం జరగలేదు. నా బిడ్డ సగం చచ్చి ఆసుపత్రిలో ఉంది. తాను బ్రతుకు నాశనం చేసిన ఆ నీచుడు పైలో పచ్చిగా తిరుగుతున్నాడు. ఆ కడుపు మండిపోతోంది శంభుబాబు. ఆ మంట మీరే ఆర్పాలి, నా పగ మీరే తీర్చాలి బాబు. ఇది పగ సాధించవలసిన సమస్య కాదు, ఒక ఆడపిల్ల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. నిరంజన్. నా పేరు నిరంజన్, శంభు ప్రసాద్ గారి సెక్రటరీని. మేం పనిలో ఉన్నాం, విషయం ఏమిటో విన్నవించుకో. సరోజ విషయం మాట్లాడదామని వచ్చాను. సరోజ, ఇది ఎక్కడిజా ఎప్పటిజా? లిస్టు చెప్పరా లుచ్చ. వనజ, గిరిజ, తనుజ, కలేజ. మరి ఈ జా ఎక్కడిదిరా? గుర్తొచ్చింది గురు, నిన్నటి రాత్రి కేసు సరోజ. ఆ సరోజను మీరు పెళ్లి చేసుకోవడం మంచిదని చెప్పడానికి వచ్చాను. అలా అని అనుభవించిన ప్రతి కేసు మేడలో నువ్వు తాళి కడితే మా నాన్నగారి ఆస్తి మంగళసూత్రాలకే హరించుకుపోయేది. హేరా, బాగా చెప్పు గురు. చూడండి జగన్ గారు, ఇది శంభు ప్రసాద్ గారు చేసిన న్యాయ నిర్ణయం. వారి మాటను మన్నించడం మీకే మంచిది. లేకపోతే తలగొట్టి మొలేస్తాడా? ఏదో నలుగురు బజార్ రౌడీలు కొట్టినట్టు అనుకుంటాడేమో. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. శంభు ప్రసాద్ గారిని అవమానిస్తే మీ ప్రాణాలకే ప్రమాదం. ఎంత పొగరా నీకు? నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తావరా రాస్కెల్? శంభు ప్రసాద్ గారి నిర్ణయానికి తిరుగులేదని, సరోజను పెళ్లి చేసుకోవడం తనకే మంచిదని ఆ జగన్కి ఎన్నో విధాలు చెప్పి చూశాను. డబ్బు మదంతో నిర్లక్ష్యంగా మాట్లాడాడు. మందలించబోతే నన్ను అవమానించి పంపించాడు. యు కెన్ గో. హలో, ఏంటి? సరోజ విషం తాగిందా? చచ్చినోళ్ళు. బండి రోడ్డుకి అడ్డంగా పెట్టావు, పడుకోవడానికి వేరే స్థలం దొరకలేదా? ఎవడా నువ్వు? నేనే. మీరా? ఎందుకు అడ్డం పెట్టారు? నీకు బుద్ధి చెప్పాలని. నాకు నువ్వు బుద్ధి చెప్తావా? నేనెవరో తెలుసా? డేయ్, చూస్తారా?
ఎవరు కావాలండి మీకు? మీ అయ్యగారు ఉన్నారా? ఇలా కూర్చోండి, లోపలికి వెళ్ళి చెప్పొస్తాను. చెప్పాల్సిన అవసరం లేదు. ఆగండి, లోపలికి వెళ్ళొద్దు. వినండి చెప్పేది. ఏంటది? మిస్టర్ శంభు ప్రసాద్, జగన్ ఎవరో తెలుసా? నా కొడుకు, లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ లోకనాథ్ కొడుకు. కూర్చోండి. నేను ఇక్కడ కూర్చోవడానికి రాలేదు. అయితే నిలబడే చెప్పండి. బలవద్విరోధం వద్దు. పెద్ద పెద్ద మంత్రులే నేను ఎస్ అంటే ఎస్, నో అంటే నో, ఆల్ రైట్ అంటే ఆల్ రైట్. కనుక పంతం వస్తే కోట్లు కోట్లు కుమ్మరించగలను మిస్టర్. కనుక నా దగ్గర ఇలాంటి రౌడీలు ఉన్నారు. కనుక కొడుకును అచ్చోసిన ఆంబోతులా ఊరి మీదకి వదిలేరన్నమాట. ఆంబోతో దున్నపోతూ నువ్వు వాడికి ఎందుకు రగొట్టావు? ప్రతి నేరానికి శిక్ష ఉంటుంది. వాడిని శిక్షించడం ప్రభుత్వం వల్ల, పోలీసు వల్లే కాలేదు. మధ్య నువ్వెవరి? రాష్ట్రానికి మంత్రివా, దేశానికి చక్రవర్తివా? మంచి పనులు చేయడానికి మంత్రి అవ్వాల్సిన అవసరం లేదు. చెడును ఎదిరించడానికి చక్రవర్తి కానక్కర్లేదు. మిస్టర్ లోకనాథం, మీ బ్రతుకులు మీరు బ్రతికినంత కాలం నాకేం అభ్యంతరం లేదు. మీరు గాని మీ కొడుకులు గాని ఇతరుల బ్రతుకుల్లో నిప్పులు చెరగడానికి ప్రయత్నించారో ఆ నిప్పుల్లో మిమ్మల్ని భస్మం చేస్తాను. జాగ్రత్త. మిస్టర్ శంభు ప్రసాద్, హద్దు మీరుతున్నావు. హద్దు మీరి లోపలికొచ్చింది మీరు. Get out. సరే, హద్దు పద్దు లేని ఈ స్వతంత్ర రాజ్యాన్ని ఎన్నేళ్లు ఏళ్తావు నేను చూస్తాను. సుధా, సుధా, రామయ్య, సుధ ఎక్కడ? అదిగో బాబు. ఏమ్మా సుధా, అలిగావా? రామ్మా. నేను మద్రాసు వెళ్ళనన్నయ్యా, ఇక్కడ ఏదో ఒక కాలేజీలో చేరి చదువుకుంటాను. మెడ్రాస్ క్వీన్ మేరీ స్టాండర్డ్ కాలేజ్, అక్కడ చదువుకోవటమే ప్రెస్టేజ్. నా మాట విని. ఎప్పటికప్పుడు ఇలాగే ఏదో ఒకటి చెప్పి బయటకు పంపించి చదివిస్తున్నావు. ఈసారి మాత్రం నిన్ను వదిలి నేను వెళ్ళనన్నయ్యా. ఇలా మంకుపట్టు పట్టకూడదమ్మా. చెప్పిన మాట వినాలి. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ నాకు బాగా తెలుసు. నిన్ను చక్కగా చూసుకుంటుంది. చిట్టి తెలియదు కదా. పదమ్మా. సారీ. శంభు ప్రసాద్ గారు, మీ చెల్లెలి చదువు కోసం మా కాలేజీని ప్రత్యేకంగా ఎన్నుకున్నందుకు నేనెంతో గర్విస్తున్నాను. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. అయితే ఓ చిన్న రిక్వెస్ట్ ప్రిన్సిపాల్ గారు, సుధ స్టడీస్ విషయంలో మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. తప్పకుండా. ఎలాగో ఇక్కడ హాస్టల్లోనే ఉంటుంది కనుక ఏ దిగులు లేదు. సుధకి ఏ లోటు రాకుండా నేను స్వయంగా చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది. నువ్వే పోటీ వెళ్ళిపోతున్నావు అన్నయ్య? లేదమ్మా, ఇక్కడ కొన్ని బిజినెస్ పనులు ఉన్నాయి. అవి చూసుకుని రేపు ఉదయం పెడతాను. నిన్ను వదిలి నేను ఎక్కువ రోజులు ఉండలేనన్నయ్య. ఉండాలమ్మా, ఉండి గొప్ప చదువులు చదువుకోవాలి. అయినా నేను పెడుతుంటానుగా. ఓకే ఓకే, వస్తాను. మా క్లబ్ డాన్స్ తీసుకెళ్ళటానికి నువ్వే వడవరా? మర్యాదగా తప్పుకుంటారా లేదా? ఒక స్త్రీ నగ్న రూపాన్ని చూడటం కోసం ఇంత తహతహలాడిపోతున్నారు. మీరు మనుషులేనా? శరీరం కప్పుకోవటానికి బట్టలు లేక కోట్లాది నిరుపేదల గుడ్డ పీలికలతో ఒళ్ళు దాచుకుంటుంటే ఉన్న బట్టలను ఓడదీసుకుని ఊరేగటమేనా మీరు పోషిస్తున్న సంస్కృతి? స్త్రీని తల్లిగా చెల్లిగా మన్నించే ఈ పుణ్యభూమిలో మీలాంటి అల్పులు కూడా పెరిగారు. ఈ సంఘానికి చీడపురుగులు ఎవరో కాదు, పరాయి నాగరికతకు బానిసలైపోయిన మీలాంటి భ్రష్టులే. డాన్స్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావు? చావు బ్రతుకులున్న మా అమ్మని కాపాడుకోవడానికి, గత్యంతరం లేక మామూలు డాన్స్ చేయడానికి ఒప్పుకున్నాను. అసభ్యంగా చేయమని అడిగితే ఉద్యోగం మానేస్తానన్నాను. కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకు వీళ్ళు ఎదురు పట్టుబట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ రోజు వాళ్ళు యాగాచానికి తలపడ్డారు. సమయానికి మీరు వచ్చి నన్ను కాపాడకపోతే బహుశా మా అమ్మ కంటే ముందు నేనే. బాధపడకండి. జన్మకు అర్థం బ్రతుకును వరించటం, చావును ఆహ్వానించటం కాదు. రండి. అమ్మా
అమ్మా అమ్మా ఒకసారి కళ్ళు తెరిచి చూడు. ఈయన శంభు ప్రసాద్. నన్ను ఎంతో ఆపద నుంచి కాపాడారమ్మా. ఇదండి అమ్మ పరిస్థితి. ఏమిటి చూస్తున్నారు? ఈ ఫోటో మా నాన్నగారిది. 5 ఏళ్ల క్రితం చనిపోయారు. ఆయన పేరు ధర్మయ్య కదూ? మీ పేరు శోభాదేవి కదూ? అవును. ఇవన్నీ మీకెలా తెలుసు? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. రేపు ఉదయం మీ అమ్మగారిని చూడటానికి పెద్ద డాక్టర్ని తీసుకొస్తాను. ఐఎమ్ వెరీ సారీ సార్. చిన్నతనంలో జీవితంతో ఒంటరిగా పోరాడుతున్నప్పుడు మీరెంతో సాయపడ్డారు. మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను ధర్మయ్య గారు. రా శోభ. రామయ్య, రామయ్య. వస్తున్నా బాబు. ఈ అమ్మాయి శోభ. నేను చెప్తుండేవాడిని ధర్మయ్య గారని, ఆయన కూతురు. మీరు ఎన్నోసార్లు వెతికించారే ఆ ధర్మయ్య గారేనా బాబు? అవును, ఆయన 5 ఏళ్ల క్రితమే చనిపోయారట. ఇప్పుడు ఈ అమ్మాయి తల్లి కూడా చనిపోయింది. ఇక శోభ మన ఇంట్లోనే ఉంటుంది. లోపలికి తీసుకెళ్ళి. ఇక్కడ నీకే లోటు ఉండదమ్మా. మా శంభుబాబు అంటే కొండంత అండ. రామ్మా. నువ్వు తీసుకొచ్చావే? పని వాళ్ళు ఏమయ్యారు? ఏ మీ పని నేను చేయకూడదా? చేయకూడదని కాదు, అనవసరంగా. ఇష్టమైన శ్రమ కష్టం అనిపించదు. రామయ్య తాత, రామయ్య తాత. అమ్మా, ఈ ఫోటోలు ఎవరివి? బాబు గారి చెల్లెలు, తమ్ముడు. అమ్మాయి గారు మదరాసులో, చిన్నబాబు గారు వైజాగ్ లో చదువుతున్నారు. సోదరా మళ్ళీ దెబ్బలు తింటివా? వచ్చిందనమాట. ఎంగురు. అంతేకాదురా, సినిమా టికెట్ కు డబ్బులు, ఇంటర్వెల్ లో కూల్ డ్రింక్ డబ్బులు కూడా ఆ అమ్మాయి దగ్గరే వసూలు చేస్తాను రా డెంబక. ఏమిటి? డబ్బులు రాణి దగ్గర వసూలు చేస్తావా? అది నీ వల్ల కాదు. చూడరా, చేసి చూపిస్తాను. హలో మిస్. ఆ మధ్య మనందరి ఆరోగ్యాలు బాగుండాలని, ఇప్పుడు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా, మనందరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని అమ్మవారికి ఆకు పూజ, అభిషేకం చేయించాలనుకున్నాను. చందాలు వసూలు చేస్తున్నాను. మీరు కూడా 10 ఇస్తే. 10 ఏం కర్మండి, 100 ఇస్తాను. మా ఫ్రెండ్స్ అందరి తరఫున ఘనంగా చేయించండి. మా ఫ్రెండ్స్ పేరు తెలుసు కదండి? ఓ, గుర్తుంది. థ్యాంక్ యూ. చూడండి, ఒక్క విషయం చెప్తా మర్చిపోయాను. ఎవరి పూజ వాళ్ళు చేయిస్తేనే ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. అసలు అమ్మవారు తానే స్వయంగా వచ్చి మన బదులు పరీక్ష రాసేస్తుందటండి. సాయంత్రం మీరు ఒకసారి గుడికి వస్తే. వస్తానండి, నాకు భక్తి ఉంది. కానీ మా హాస్టల్లో ఆదిశక్తి లాంటి ఒక వార్డెన్ ఉంది. యుక్తిగా నేను తీసుకువెళ్తాను, మీకు అభ్యంతరం లేకపోతే. నాకే అభ్యంతరం లేదు. అయితే ఇంకే ఓకే. రాజాకి జై. రాజా రాజావి కాదు, ప్రేమరాజా, కింగ్ ఆఫ్ లవ్. కానీ సినిమా టికెట్లకు 100 రూపాయలు ఎందుకు సమర్పించుకుంది సోదరా? వారానికి ఒక్క సినిమా చూపెట్టమని. నాన్సెన్స్. నేను నమ్మను. అది వీరితో సినిమాకు వచ్చినప్పుడు సంగతి కదా. నమ్మకపోతే సాయంత్రం హాస్టల్ బయట నుంచుని గుడ్లు అప్పగించి చూడు. చూస్తాగా. చూసాలేపా. ఏమిటి, ఇక్కడ ఎవరు లేరే? తలుపులు మూసున్నాయి. అభిషేకం, ఆకు పూజ అన్నారు. ఎవరు చేస్తారు? నేనే. నువ్వా? అవును, నేనే పూజారిని, ప్రేమ పూజారిని. నువ్వే నా దేవత.
నా కాబోయే పిల్ల నువ్వు తీసుకెళ్తావా? రావే. కాలు వేలే కాదు, మరోసారి మా జోలికి వచ్చావంటే నీ కీలు కీలు విచ్చేస్తాను, జాగ్రత్త. జడ్జి గారు, జడ్జి గారు. ఏమిటయ్యా లోకనాథం రా. ఏమిటి వచ్చి రాగానే కేకలు శివమెత్తినట్టు? శివమెత్తబట్టేనయ్యా, పరమశివం ఇంటికి వచ్చింది. గాలి వానా కలిసి వచ్చినట్టు బాబు కొడుకు జంటగా వచ్చారంటే ఏదో కథ ఉందన్నమాటే. తర్వాత చెబుతారు కానీ ముందు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. కాఫీ తాగుతారా? కథ సాఫీగా నడవంది, కాఫీలా తాగుతామావయ్యా. పరమశివం, నువ్వు ఇంత పెద్ద జడ్జి కదా, ఇలా అన్యాయం చేయొచ్చా? నేను అన్యాయం చేశానా? నువ్వు మెజిస్ట్రేట్ గా ఉన్న దగ్గర నుంచి మన ఇద్దరం వియ్యంకులం అని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారా? నీ కూతురు రాణి నా కొడుకు పెళ్లి చేస్తాను ఎన్నిసార్లు వాగ్దానం చేసావు? ఇప్పుడు దానికే వచ్చిందయ్యా అభ్యంతరం? అభ్యంతరగా ఇంకేడు మావయ్య, నన్ను వదిలేసి ఇంకెవరితో డేట్లు పడుతుంది. ఏమిట్రా నువ్వు అనేది? అలా తిరగటం తప్పంటే వాడి చేత నన్ను కొట్టించింది. ఇదిగో ఈ కాలు చూడు, ఈ వేలు చూడు. ఏమిటిది? నువ్వు రాణిని అక్కడికి పంపించి చదివించేది ఈ బుద్ధిమంతుడు భార్యగా చేయాలని కదా, మరి ఈ దురాగతం ఏమిటి చెప్పు? ఏమిటో నేనే వెళ్ళి చూస్తానుగా. చూడటం కాదయ్యా, అనుకున్న ప్రకారం పెళ్లి జరిపిస్తానని వాగ్దానం చెయ్యి. ఎన్నిసార్లు? ఇంకొకసారి అనుకోవయ్యా. అలాగే, వైజాగ్ వెళ్ళి అమ్మాయితో మాట్లాడతాను. శోభ, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? ప్రతి పున్నమి మిమ్మల్ని అమావాస్యగా ఎందుకు వేధిస్తుందో తెలుసుకుందామని. నా గుండెల్ని కాలుస్తున్న మంటలు నాలోనే ఉండిపోని, మీకెందుకు ఈ అనవసరపు ఆందోళన? మీ ఆవేదనకు కారణం తెలియకపోతేనే నాలో ఆందోళన పెరుగుతుంది. అయినా ఆత్మీయులతో చెప్పుకుంటేనే కొంత ఊరట కలుగుతుంది. నిజమే, కానీ అంత చెప్పకూడదు, లేదు చెప్పకండి. అలాంటి రహస్యం ఏమీ లేదు. ఆ సమాధులను చూసావా? మీ తల్లిదండ్రులువా? అవును. జీవిత పోరాటంలో ఓటమిని అంగీకరించని నా తండ్రి ఒక కాంట్రాక్టర్ దగ్గర కూలీగా చేరాడు. సుబ్బయ్యా, పానకం. ఓహో, నీకు సంతకం వచ్చు కదా? అవు. ఏం దోరా, మా నాయకుడు 10 చెప్పిండు, నువ్వు 5 ఇస్తున్నావు. ఏం దోరా అదంటే ఎలవయా? గట్లెందుకు పోతా? నా పైసలు నాకి మేనేజర్ ఇచ్చిన 5 తీసుకుని పో. గట్లెందుకు పోతా? నా 10 లెక్క నాకు ఇప్పించు పోతా. ఏంట్రా నీకు ఇప్పించేది? ఏమిటి దౌర్జన్యం? న్యాయంగా రావాల్సిన కూలి ఇచ్చేయండి. అడిగినంత చేతిలో పెట్టడానికి మేము ఇక్కడ రాసులు పోసుకు కూర్చోలేదు.
అయినా ఇంతకు ముందు ఇచ్చినట్టు తీసుకునే వాళ్ళు ఇప్పుడే వచ్చింది రోగం. మాకంటూ ఒక యూనియన్ లేదు కాబట్టి ఇన్నాళ్ళు మీ దోపిడీ సాగింది. ఇప్పుడు మేము యూనియన్ పెట్టుకున్నాం. కనీస వేతనాల చట్ట ప్రకారం కూలీ ఇచ్చి తీరాల్సిందే. ఆ చట్టాన్ని అతిక్రమించి ఈ అమాయక ప్రజల నోటి దగ్గర కూటిని కొలగొట్టడం ఇక సాగనివ్వం. ఏమిటా నక్సలట్లా బెదిరిస్తున్నావు? కష్టానికి ప్రతిఫలం అడిగితే నక్సలైట, శ్రమజీవుల నెత్తురు దోచుకోవద్దంటే విప్లవకారుడా? పిచ్చి పిచ్చి ఆరోపణలు కట్టిపెట్టండి. యూనియన్ లీడర్ గా చెప్తున్నాను, మర్యాదగా ఇచ్చేయండి లోకయ్య గారు. ఇవ్వకపోతే స్ట్రైక్. రేపంచి పనిలోకి రాం. రే బాలి, తీసుకున్న డబ్బు వాళ్ళు మాన కొట్రా. పనండి రా, పోదాం పనండి. గంగారాం అయ్యా, ఎవడ్రా వీడు? వారం రోజుల క్రితమే పనిలో చేరాడు. అలాగా? కళ్ళ మాట వినకు, కళ్ళ మాట వినకు, గర్వమంత విడువు. గర్వమంతా విడువు. ఇదిగో, ఏ పూటకు ఆ పూట కూలి చేసుకుంటే గానీ మనకు పొట్ట గడవదు. పని మానేస్తే మనకెట్టా జరుగుద్ది? జరిగినా జరగకపోయినా ఈ హత్తాలు సాగించాల్సిందే. లేకపోతే ఆ కంట్రాక్టర్ లోకయ్య దారికి రాడు. దారికే వస్తాడో కొత్త కూలీలను తీసుకొచ్చి మన నోట్లో మట్టే కొడతాడు. ఇతర కూలీలతో నేను మాట్లాడాను. ఒకవేళ తెలియక ఎవరైనా వస్తే పనిలోకి దిగనివ్వం. ఒక్క మాట గుర్తుంచుకో లక్ష్మి, పోరాటం లేకుండా ఏ హక్కు సాధించలేము. ఏ రంగారావు, ఏమిటి? నిన్ను లోకయ్య గారు రమ్మంటున్నారు. ఎందుకు? అదే మీ యూనియన్ విషయం మాట్లాడడానికే. రాత్రేళ్ళ మాటలేంటి? రాత్రైనా తేల్చకపోతే రేపొద్దున పని ఎలా మొదలవుతుందమ్మా? సరే పదండి. ఏరి, లోకయ్య గారు ఎక్కడా? నిన్ను సఫా చేయటానికి లోకయ్యేందుకురా? మేం చాలా బాబు. ఏంటమ్మా? మీ నాన్న వెళ్ళి చాలాసేపు అయింది, నేను వెళ్ళి చూసొస్తాను. అదమ్మా, నేనే తోడుగా వస్తాను. మిమ్మల్ని చెల్లెల్ని తీసుకుని పారిపో. ఆ లోకయ్య దుర్మార్గుడు. పారిపో బాబు. తర్వాత ఆ దుర్మార్గుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎంత వెతికినా దొరకలేదు. ఎప్పటికైనా ఆ హంతకుని హతమార్చాలి. అప్పుడే నా పగ తీరేది, నా గుండె మంట చల్లారేది. ఆవేశపడకండి, వెళ్దాం పదండి. రండి. దీనికి మధ్య జోక్స్ మరీ ఎక్కువైపోతున్నాయి కదే. మీరు వెళ్ళండి, నేను వస్తాను. హలో సురేష్. ఏమిటి సురేష్ అలా ఉన్నావు? ఎలా అడగాలో అర్థం కావట్లేదు. వెంటనే ఫీజు కట్టమని మా కాలేజీ వాళ్ళు ఇప్పటికే 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు. భలేవాడి సురేష్, నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నన్ను అడగొచ్చుగా. ఇదిగో 1000 రూపాయలు జీతం కట్టేసి మిగతావి ఖర్చులు కుంచుకో. ఏమిటో సుధా, ఇలా మాటి మాటికి నేను డబ్బు అడగడం నాకెంతో బాధగా ఉంది. బాధ ఎందుకు? ఒకరి అవసరానికి ఒకరు ఆదుకోపోతే స్నేహానికి అర్థమేమిటి? నీదెంత గొప్ప మనసు సుధా. పొగడ్తలు చాలు గానీ తీసుకో. థ్యాంక్ యూ. బాయ్. ఓ వెరీ గుడ్. సురేష్, నేను ఒక సలహా చెప్తాను, వింటావా? గురువు బోధించడం శిష్యుడు వినకపోవడమునా? చెప్పు గురువర్య. సుధను నువ్వు పెళ్లి చేసుకోవాలి. నథింగ్ డూయింగ్. అది జన్మలో జరగదు.
నేను చచ్చినా ఒప్పుకోను. నా మాట విను. సుధా బంగారు పిచ్చుక. ఆ పిచ్చుకను మన పంజరంలో శాశ్వతంగా బంధించాలి. అమ్మో, నువ్వు దూరమైపోతే ఈ సురేష్ ప్రాణాల సముద్రంలో కలిసిపోవు. మనం ఇంకా దగ్గరవుతాం. డబ్బుతో సాగే మన విలాసాలకి ఆ కోటీశ్వరుడి చెల్లెలే ఖజానా. అంటే బంగారు బాతేమో ఆ సుధా, శృంగార వంశేమో ఈ కామిని, అంతేనా? అంతే శిష్య, అంతే. సొమ్మక్కడ సోకిక్కడ. ఓ సరే గురు. శిష్య, டேடே, அந்த பொண்ணு மெட்ராஸ்ல கிளப் டான்சர் சோபா மாதிரி இல்லையா? சோபா மாதிரி என்ன పిల్లే? శోభాదా అద్దనే. ఇన్నాళ్ళు కనిపించకపోతే ఏమైందో అనుకున్నాం. మొత్తానికి గట్టి అండి. బంగార కోట్లని పాగా వేసింది. మెన్నమో శంభు ప్రసాద్ సారు పెరియ శ్రీరామచంద్రని తలిస్తేమి ఎవరేమో బజార్ పండుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇట్స్ మై పర్సనల్ అఫైర్. అనవసరమైన వాగుడు మాని ఎందుకు వచ్చారో చెప్పండి. అదేనండి, మీ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ మాకు మద్రాస్కి ఏజెన్సీ కావాలండి. Then you can come and meet me in the office. Please go. ఓకే సార్, రండి. శోభమా క్లబ్ లో ఆడే పిల్లట పోయిపోయి అయ్యగారు నిలబడుకుందిరా. ఆడా ఈమె పెద్ద మాయగాడంట్రా. కట్టు కథలు చెప్పి అయ్యగారి ఇంట్లో దూరుంటుంది. అదే అదే బాబు గారు తీసుకొస్తే ఏదో సంసార పచ్చం అనుకున్నావు గానీ ఈమె క్లబ్ డాన్సర్ అనే సంగతి మనకేం తెలుసు? ఆ వచ్చిన వాళ్ళు ముగ్గురు ఎంత అసహ్యంగా మాట్లాడారు. ఈ రోజు ముగ్గురే అదే పరువు పూర్తిగా బజార్ పాలు కాకముందే బాబు గారు కళ్ళు తెరిచి ఈ మహాతల్లిని బయటకు పంపిస్తే బాగుంటుంది. బాగా చెప్పావు. బాబు గారు తీసుకొస్తే ఏదో సంసార పచ్చం అనుకున్నావు గానీ ఈమె క్లబ్ డాన్సర్ అనే సంగతి మనకేం తెలుసు? పరువు పూర్తిగా బజార్ పాలు కాకముందే బాబు గారు కళ్ళు తెరిచి ఈ మహాతల్లిని బయటకు పంపిస్తే బాగుంటుంది. బాబు గారు ఏమిటి రామయ్య? కొంప మునిగింది బాబు. శోభమ్మ కనపడడం లేదు బాబు. కనపడడం లేదా? ఇల్లంతా వెతికారా బాబు? ఇల్లంతా వెతికాం బాబు. ఏమైతుందబ్బా? బాబు గారు, శోభమ్మ గారికి ఎదురు ఈ కాగితం దొరికింది. ఏమిటి శోభ, ఏమిటి పని? ఎందుకింత తొందరపడ్డా? నీకు మచ్చవు కావు, నా మనసుకు నచ్చిన కావాలి. ఈ జన్మలోనే మన ప్రేమ సార్థకం కావాలి. రండి. రాజా, మా నాన్నగారు. నమస్తే సార్. సరికాదు, యువర్ ఆనర్ అనాలి. అలా అనటానికి ఇది కోర్టు కాదుగా. వలచింది జడ్జి కూతుర్ని, నిలిచింది జడ్జి ఎదుట. కాబట్టి నీకు సంబంధించినంత వరకు ఇది కోర్టే. సాక్ష్యాధారాలు విని మాత్రమే నేర్పుగా తీర్పు చెప్పే కోర్టు వారికి యువ హృదయాల లోతులు గ్రహించి తీర్పు చెప్పే ఓర్పు ఉంటుందా? రాణి, నువ్వు లోపలికి వెళ్ళు. కూర్చో. విచారించబడవలసిన వ్యక్తి కోర్టులో నిలబడే ఉంటాడు. గుడ్. అయితే మీ ఇద్దరు ప్రేమించుకున్నారంటావు. ఆ విషయం రాణి వాళ్ళు తెలుసుకునే నన్ను రప్పించారనుకుంటాను. దట్స్ రైట్. ఇంతకీ రాణిని పెళ్లి చేసుకోవడానికి నీకున్న అర్హతలేమిటి? అది ఆర్థిక పర్హత అయితే మా వ్యాపారాలు కోట్ల మీద జరుగుతుంటాయి. ఇక చదువు అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి కాబోతోంది. ఐసి. నీ స్వస్థలం? హైదరాబాద్. హైదరాబాద్ అంటే నువ్వు ఆ శంభు ప్రసాద్కి స్వయానా తమ్ముణ్ణి. నో, నెవర్. నువ్వు నా ఇంటి అల్లుడి కావడానికి వీల్లేదు. ఒక హంతకుడు తమ్ముడికి నా కుమార్తెనివ్వడం అసంభవం. ఏమిటి? మా అన్నయ్య హంతకుడా? ఈ మాటే మరొకరు అనుంటే నువ్వు హత్య చేయడానికి సిద్ధమయ్యేవాడివా? నాకు తెలుసు మిస్టర్ రాజా, నువ్వు ఆ అన్నకి తగ్గ తమ్ముడివే అయి ఉంటావు. నీ అన్న జగ్గు దాదాని పబ్లిక్ గా మార్కెట్ లో హత్య చేశాడు. అది హత్య కాదు. ఆ జగ్గు ఆత్మహత్య చేసుకున్నాడు. కాదు, శవానికి ఉరిపోసి ఆత్మహత్యగా నిరూపించాడు నీ అన్న. పెద్ద దాదాగా మారి సంపాదించిన డబ్బే కోటీశ్వరుడు అవడానికి పెట్టుబడి. అబద్ధం. మా పెళ్లి ఇష్టం లేక తప్పించుకోవడానికి మీరు వేస్తున్న అభాండం. అభాండం కాదు, నీ అన్న పాపభాండం. మ్యాజిస్ట్రేట్ గా అప్పుడు ఆ కేసు విచారించింది నేనే.
అందుకే నీ ఊరు పేరు తెలియగానే నీ పోలికలను బట్టి నువ్వు తప్పకుండా శంభు ప్రసాద్ తాలూకే అయి ఉంటావు అనుకున్నా. Now you can get out. వెళ్తాను, కానీ మీ ఆరోపణ అబద్ధం అని తేలితే ఫలితం దారుణంగా ఉంటుంది. గుర్తుంచుకోండి. ఫర్గెట్ హిమ్. అతని మీద భ్రమ పెంచుకోకముందే అతని కుటుంబ చరిత్ర నువ్వు తెలుసుకుని ఉండాల్సింది. కమాన్, గో ఇన్సైడ్. పో లోపలికి వెళ్ళు. రామయ్య, రామయ్య, చిన్నబాబా, రా బాబు. నీ స్వాగతాలు నాకు అనవసరం. నీ యజమాన్ని పిలువు. నిజమేటో తేలిపోవాలి. తమ్ముడు, ఏమిటి ఏదో తేలిపోవాలంటున్నావు? నీ గత చరిత్ర, ఆ గతం మీదే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. చెప్పు, ఆ జగ్గు దాదాని నువ్వు చంపావా, వాడే ఆత్మహత్య చేసుకున్నాడా? ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. జగ్గుని నేను కావాలని చంపలేదు. వాడే కయ్యానికి కాలు దువ్వి నా చేతిలో చచ్చాడు. అంటే నువ్వు హంతకుడివి. దాదా అవటం కోసం జగ్గును చంపావన్నమాట. అబద్ధం. ఏదబద్ధం? నువ్వు దాదా అవటమా, కిరాయి డబ్బుల కోసం అడ్డమైన పనులు చేయటమా, ఆ దుష్టార్జితంతో మమ్మల్ని పోషించటమా? ఏదబద్ధం? ఆ పాపపు డబ్బుతో లక్ష్మీరంగా మిల్లులు, కంపెనీలు స్థాపించి అమ్మా నాన్న పేర్లు కూడా అపవిత్రం చేశావు. రాజా, నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. పచ్చి నెత్తురు తాగే కసాయివాడివి. ఏం మాటలవి? ఎందరి కన్నీళ్ళు తుడిచే ఈ కరుణామయుడు రాక్షసుడా? తల్లి తండ్రి తానే అయ్యి నిన్ను పెంచినందుకు నువ్వు ఇచ్చే దూరం ఇదా? ఏమిటా విశ్వాసం లేని మాటలు? నోర్మై, నువ్వెవడురా మధ్య? యజమాని కోసం మరిగే కుక్కవి. ఏం కూర్చోవరా? రామయ్య ఇంటికి పెద్ద దిక్కురా. ఆవేశపడకండి. చిన్నవాడు అతను తొందరపడితే పెద్దవాళ్ళు మీరు తొందరపడతారా? పెద్దవాడిని కనుక నేను చిన్నప్పటి నుంచి వాడికి ఏ కష్టం రాకుండా పెంచాను. నేను గంజి నీళ్లు తాగి వాడికి గోరుముద్దలు తినిపించాను. నేను మూటలు మూసివాడిని బడికి పంపించాను. నేనేమైపోయినా పర్వాలేదు, నా తమ్ముడు గొప్పవాడు కావాలనుకున్నాను. అదే నా దురదృష్టం. నీ తమ్ముడినైనా ఒక్క కారణంగా నా ప్రేమ భగ్నం అయింది. ఒక హంతకుడు తమ్ముడికి తన కుమార్తెనివ్వనని ఆ జడ్జి పరమశివం పరాభవిస్తే నోరు మూసుకుని పడి ఉండవలసి వచ్చింది. జడ్జి పరమశివమా? నీ ప్రేమను ఎలా కాదంటాడో చూస్తాను. నువ్వేం చూడనక్కర్లేదు. ఇక నీ నీడ కూడా నా మీద పడకూడదు. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధమో అనుబంధమో లేదు. ఎవరు? నేనే జడ్జి గారు. నువ్వా? ఎందుకు వచ్చావు? కయ్యం కోసమా? కాదు, బియ్యం అందుకోవడానికి. బియ్యము నెయ్యము సరిసమానులైన మర్యాదస్తుల మధ్య నరమాంసం రుచి మరిగిన పెద్ద పులి సంతతికి, పాలిచ్చి పదుగురిని బ్రతికించే పరమసాధువుల జాతికి సంబంధం ఎలా సాధ్యం? నేను చట్టానికి కట్టుబడి న్యాయానికి నిలబడే ఒక జడ్జి. నువ్వు ఆ చట్టాన్ని న్యాయాన్ని తారుమారు చేసి శిక్ష నుంచి తప్పించుకున్న ఒక హంతకుడు. ఆనాడు నాకు శిక్ష విధించలేకపోయినందుకే ఇంతగా తపన పడుతున్నారు. నా చేతిలో చచ్చాడని మీరు చెప్తున్న ఆ జగ్గు దాదా అంతకుముందు ఎన్నో హత్యలు చేశాడు, ఎందరి కొంపలో కూల్చాడు. వాడికి ఏం శిక్ష విధించగలిగారు మీరు? మీ చట్టం అరికట్టలేని అన్యాయాలను నేను అరికడుతున్నాను. మీ కోర్టులు శిక్షించలేని దోషులను నేను శిక్షిస్తున్నాను. చట్టం ఒక రౌడీ చేతిలో ఆయుధం కాకూడదు. న్యాయం ఒక నేరస్తుడి అరచేతి ఆటబొమ్మ కాకూడదు. మిస్టర్ శంభూ ప్రసాద్, 100 పుణ్యాల ఫలితం ఒక్క పాపంతో తుడుచుకుపోతుంది. కానీ ఒక్క పాపం ఫలితం 1000 పుణ్యాలతో కూడా మాసిపోదు. నీ జీవితాంతం హంతకుడు అనే ముద్రను నువ్వు చెరుపలేవు. మీ దృష్టిలో నేను రౌడీని కావచ్చు, హంతకుడిని కావచ్చు, కానీ ఒకరి నేరానికి మరొకరిని శిక్షించడం ఏ న్యాయశాస్త్రంలో ఉందో చెప్పండి. గంజాయి వనంలో తులసి మొక్క పుట్టదు. రౌడీల కొట్లాటల మధ్య, హతుల గోరీల మధ్య ఒక కూనీకోరు తమ్ముడుగా పెరిగిన రాజాకి కూడా అదే హింసా ప్రవృత్తి ఉంటుంది. ఏ ఆవేశపు గడియల్లోనూ, ఏ స్వార్థపు ఆలోచనతోనూ ఆ హంతకుడే అవుతాడు. మీరు నన్నెంత నిందించినా సహిస్తాను, కానీ నా తమ్ముడిని ఒక్క మాట అంటే సహించను. ఆ కొట్లాట్ల గాలి కూడా వాడికి సోకనివ్వలేదు. నేరాల నీడ వాడి మీద పడనివ్వలేదు. వైతరిని వంటి ఆ భయంకర వాతావరణానికి దూరంగా పంపించి వాడిని చదివించాను. జడ్జి గారు, రాజారాణి ఇద్దరు చదువుకున్న వాళ్ళు, మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. మీరు అనుసరించే చట్టం కన్నా, పాలించే న్యాయం కన్నా, సమర్థించే సమాజం కన్నా అన్నిటికన్నా మిన్న ప్రేమ. ఆ ప్రేమతో పునీతమైన యువ హృదయాలను విడదీసి పాపం కట్టుకోవద్దు. నీవెన్ని నీతులు వల్లించినా, ఎంత వాదించినా ప్రయోజనం శూన్యం. ఈ జడ్జి పరమశివం తీర్పుకి మార్పు ఉండదు.
ఏమిటి సడన్ గా పెట్టేశారు? జడ్జి గారు కేసును వాయిదా వేయగలరు కానీ పెళ్లిని వాయిదా వేయలేరుగా. కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు కదండి. బాగా చెప్పారు. అది సరే లోకనాథం గారు, పెద్దవాడు జగన్ వదిలేసి చిన్నవాడి పెళ్లి ముందు చూస్తున్నారు ఏమిటి? పెళ్లి అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరెవరికి జరగాలో స్వర్గంలో రిజిస్టర్ అయి ఉంటుంది. మన చేతిలో ఏమీ లేదు. అబ్బా, మన వాడికి పెళ్లి కల ఉట్టిపడుతోందిరా. మాయాబజార్ లో లక్ష్మణ కుమారులా ఉన్నాడు. ఏమిరా నీ వెధవ పోలిక? అర్పకుడు ఆ లక్ష్మణ కుమారుడితో పోల్చి మా గురువుని కించపరచుకురా సుంఠ. ఆహా, పులిలాగా పలికితే కదా శిష్య. అది ఇప్పుడు ఎందుకే, అక్కడ పెట్టి వెళ్ళండి, తర్వాత నేనే పెట్టుకుంటాను. మీరు వెళ్ళిపోండి. సరే, త్వరగా కానీ. అయ్యా 9 అన్నారు, 10 అయింది, 11 అయింది. అసలు ఆ పెళ్లి కూతురు వస్తుందంటారా? కనీసం ఇక్కడికి పోలీసు వాళ్ళు వచ్చే లోపుగానైనా పెళ్లి కూతురు వస్తుందనే నమ్మకం ఉందా? అబ్బా, శుభంగా పెళ్లి చేయించడానికి తీసుకొస్తే నువ్వెక్కడ దొరికావయ్యా? మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీరు ఈ ప్లాన్ వేసి ఉండకపోతే నా బ్రతుకు ఏమైపోయేది? సరే, నేను నీకు సహాయపడినట్లు గాని వీళ్ళు నా మనుషులు అన్నట్లు గాని రాజాకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఇదంతా నీ ప్లాన్ అన్నట్టుగానే ప్రవర్తించు. అలాగే. పదండి. కనిపించడం లేదు. అవునండి. ఇల్లంతా వెతికావా? వెతికానండి. వెతకండి. రాజా, ఏమిటా నీ ఇంత ఆలస్యం? ఎవరు వీళ్ళంతా? వీళ్ళే. నేను తప్పించుకోవడానికి సాయపడింది. అలాగా, త్వరగా ముహూర్తానికి టైం అవుతుంది. అంకుల్ అంకుల్, అంతా వెతికాం, ఎక్కడ కనిపించలేదు. ఎంతకు తెగించింది? పంప తీసావు కదా పరమశివం, 10 మందిలో నా పరువు తీసావు. మన పరువు ఒకటి తీస్తే పోయేది కాదన్నా. పాపం తన పరువు ఏమవుతుందో జడ్జి గారిని ఆలోచించుకోండి. ఇంకా ఏం ఆలోచిస్తాడు రా, కూతురు లేచిపోతే. ఏమైనా సరే, నాకు నా రాణి కావాలి, నా రాణి, నా ఉడ్పి. నోరు మీర పిల్ల సన్యాసి. దేశంలో ఆడపిల్ల కరువైనట్టు కాగ్గుల నువ్వు ఒంటి మీద గుడ్డ కూడా కాపాడుకోలేకపోయా పదా. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కండే బద్నాని తుభగే K&K ఇండస్ట్రీస్ లో రాజా గారు ఉద్యోగం కోసం అప్లై చేశారని తెలిసింది సార్. ఇజ్ ఇట్? ఆ కంపెనీ మన కాంట్రాక్ట్ లోనే ఉంది. మేనేజింగ్ డైరెక్టర్ తో మాట్లాడి రాజా పర్సనల్ ఆఫీసర్ గా అపాయింట్ అయ్యాడు. అలాగే సార్. బై తన మెరిట్ వల్లే ఆ ఉద్యోగం వచ్చినట్టు రాజా అనుకోవాలి. మన రికమెండేషన్ ఉన్నట్టు వాటికి తెలియకూడదు. అలాగే సార్. రే రంగా, రంగా ఎక్కడ చచ్చావురా? రాబే యుగలు చిల్ల డబ్బులు డబ్బోడని చెప్పా. పట్టుకురావాలి. నువ్వు బలరాము కదరా బద్మాష్? కాదు, నా పేరు నీ పేరే కాదురా, నీ చరిత్ర కూడా పూర్తిగా తెలుసు. ఎవరిని మర్చిపోయినా నిన్ను, నీ గుడ్డి కన్నుని మర్చిపోలేదు. ఎక్కడ నీ యజమాని? యజమాన, ఆ లారీ నా సొంతం. కూలిక విషయం దాగే కుక్కవి నువ్వు ఆ లారీకి యజమానివా? చెప్పు. 16 ఏళ్ల క్రితం నా తల్లిదండ్రులను చంపిన ఆ రాక్షసుడు లోకయ్య ఎక్కడున్నాడో చెప్పు. తెలీదు, నాకు తెలీదు. తెలీదు? స్పృహ తప్పిపోయాడు. వీడిని కట్టిపడే. వీడి చేత నిజం కక్కించేంత వరకు ప్రాణాలు తీయకూడదు. గుర్తుంచుకో. ఓకే బాస్. ఇంతకీ బలరామును పట్టుకున్నది ఎవరో తెలీదు బాబు.
మా గురువుని అక్కడ చీకటి కొక్కులో కట్టిపడేశారు. లోకయ్య ఎవరు, అతను ఆచూకీ చెప్పే వరకు నేను వదలను. చెప్పరా చెప్పు అంటూ చితకబాతున్నారు బాబు. గురువుని ఎలాగైనా కాపాడండి బాబు. ఆ పట్టుకున్న వాడెవడై ఉంటాడు? దాహంగా ఉందా? దాహం కానీ నువ్వు మా తాలూకా మనిషివని శంభూ ప్రసాద్ కు తెలిసిన తర్వాత మా జాగ్రత్తలో. సార్ సంపు సార్, వద్దు సార్, సంపు సార్, వద్దు సార్, సంపు సార్. నమస్కారం అండి. నమస్కారం, కూర్చో. నన్ను ఎందుకు పిలిపించారు? కేకే ఇండస్ట్రీస్ లో పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చిందని విన్నాను. డ్యూటీలో జాయిన్ అయ్యావా? లేదండి, ఆ ఉద్యోగం నాకు ఇష్టం లేదు. ఎందుకని? ఆ ఉద్యోగం ఇప్పించింది మా అన్నయ్య గనక. సరే, మీ కుటుంబ వ్యవహారాలు నాకు అనవసరం అనుకో. అయినా నీ అర్హతలకు ఇంత చిన్న ఉద్యోగమా? నీకేమీ అభ్యంతరం లేకపోతే మా కంపెనీలో జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇప్పిస్తాను. రేపే డ్యూటీలో జాయిన్ అవ్వు. చాలా థ్యాంక్స్ అండి. ఆల్ ద బెస్ట్. అక్కడే ఉంది కిటుకు. వాడికి వీడు తమ్ముడే అయినా వాడికి వీడు ఎదురు. వీణ్ణి మనం అదుపులో పెట్టుకుంటే వాడికి బెదురు. గురు గురు. అరే మీరా? ఏమైంది మీకు? అసలు ఈ ఊరు ఎప్పుడు వచ్చారు? ఇద్దరు ఒకటేలా అయ్యారు? ఒకే జాతి పక్షులం గురు. ఉద్యోగాల కోసం వెతుకుతూ ఇద్దరం ఒకటయ్యాం. ఇప్పుడు అర్థమైంది. ఎక్కడికి వెళ్ళినా నో వేకెన్సీ, అంతేగా? గురు, ఇది 99వ తోపు నీ కాళ్ళ మీద పట్టం. మా ఇద్దరిని నువ్వే కాపాడాలి. ప్రస్తుతం నా పరిస్థితి కూడా ఏం బాగాలేదురా. నేను కూడా వేరే చోట ఉద్యోగం చేసుకుంటున్నాను. అయినా మీకు హెల్ప్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ ఊళ్ళో నాకు సబ్బుల కంపెనీ ఓనర్ తెలుసు. అక్కడ మీకు సేల్స్ మెన్ గా ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఇంకేం జన్మ చరితార్థమైంది. ఇప్పుడు నేను మగ పురుషుని అనిపించుకున్నాను. ఇన్నాళ్ళు కాదా? ఉద్యోగమే కదా పురుష లక్షణం. ఇంతకీ మా జీతం ఎంత గురు? ఆగండ్రా, అప్పుడే ఆనందపడకండి. ఇందులో చిన్న తిరకాస్తుంది. ఏమిటది? లంచమా? కాదు, చేరో 2000 డిపాజిట్ కడితేనే కానీ అక్కడ ఉద్యోగాలు ఇవ్వరు. ఎందుకని? సోపులు పట్టుకుని పారిపోతావనే? కాదురా, వాటితో ఉడురుద్దుకుంటామని. అదేం కాదురా, అక్కడ పరిస్థితులు అలాంటివి. వెధవ 4000 నేనే కట్టేసేవాడిని. కానీ చెప్పాను కదా నా పరిస్థితి. పైగా పెళ్లి కూడా అయింది. నిజమే. రాణి కులాసాగా ఉంది. కులాసాగానే ఉంది. మీరు వెళ్ళి ముందు డబ్బు సంపాదించి తర్వాత నాకు కనిపించండి. వస్తాను. ఏమిస్తుంది ఆగిపోయావు? మా అన్నయ్య. సురేష్ కు సంబంధించి పూర్తి ఎంక్వైరీ చేయించాను సార్. ఇదిగోనండి వివరాలు. వాళ్ళిద్దరు తెలుసు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. తెలుసు. అసలు సురేష్ ఇక్కడికి వచ్చింది మీ ఆశీర్వాదం తీసుకోవడం కోసం. అదే తెలుసు. అన్నీ తెలిసి మరి మాట్లాడరే? మాట్లాడేదేముంది? సుధను కాలేజీ మాన్పించేయటమే. అంటే వెంటనే పెళ్లి చేయాలనుకుంటున్నారా? కాదు, పెళ్లి ముందు ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో పడకుండా ఉండటానికి. ప్రేమించి పెళ్లాడడం తప్ప? ఉభయులు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే తప్పు కాదు. సురేష్ నన్ను గాఢంగా ప్రేమించాడన్నయ్యా. అది నీ భ్రమ. అతను ప్రేమించింది నిన్నో నీ ఐశ్వర్యాన్ని తెలుసుకోగల వయసు కాదు నీది. అమ్మా సుధా, నేను బ్రతికుండగా నువ్వు కంటతడి పెట్టకూడదు. నీ జీవితంలో చీకటి శోకం తొంగి చూడకూడదు. నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నది ఎవడో అనర్హుడికిచ్చి పెళ్లి చేయడానికి కాదమ్మా. సురేష్ అనర్హుడు కాదన్నయ్యా. చదువు సంస్కారం ఉన్న బుద్ధిమంతుడు. నువ్వే ఏదో పొరపాటుగా అంచనా వేశావు. నా అంచనా ఎప్పుడూ పొరపాటు కాదు.
దేశం అంతా గాలించైనా సరే నువ్వు కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకోగల వరుని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. ఆ సురేష్ మర్చిపో. అది కాదన్నయ్య, అతను నీకు తగడని చెప్పాను. ఊరికే మంకు పట్టు. అమ్మా సుధా, నీ భవిష్యత్తుకి ఏది మంచిదో ఏది చెడ్డదో మీ అన్నయ్య కన్నా ఎవరెక్కువ ఆలోచిస్తారు చెప్పు. అన్నయ్య ఆలోచిస్తున్నది నా భవిష్యత్తు గురించి కాదు, తన అంతస్తు గురించి. ఏమిట్రా ఇది? వీడిని మీరే రక్షించాలండి. సరాసరి కాళ్ళ మీద పడేసావు. ఏమొచ్చిందిరా వీడికి? రోగం అండి. రోగమా? అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళకపోయావా? నా దగ్గరికి డాక్టర్లు కుదిర్చే రోగం కాదండి, ప్రేమ రోగం. ఓహో, పెళ్లి చేసేయకపోయావా రోగం కుదిరేది? అదంతా తేలిక కాదు బాబు గారు. వీడు పోయి ఆ శంభు ప్రసాద్ గారి చెల్లెలు పట్టాడు. ఆయనేమో ఈయన చీకొట్టాడు. వీడేమో ఆ పిల్ల లేకపోతే పడి చచ్చిపోతానని గోలెడుతున్నాడు బాబు గారు. శంభు ప్రసాద్ చెల్లెలా? సురేష్ సార్, ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? మా ప్రేమను నేను మాటలతో చెప్పలేనండి. గంగారాం అయ్యా, ఈ పెళ్లికి నువ్వు దూరంగా ఉండాలి. వీడు నీ కొడుకని తెలిస్తే కథ అడ్డం తిరుగుతుంది. మీరు ఎట్టాగా చెప్తే అట్టాగానండి. నాకు కావాల్సింది వీడి రోగం కుదరటం. వీడి రోగం కుదరటం కాదు, శంభు ప్రసాద్ రోగం కుదరాలి. సురేష్ సార్, ఆ అమ్మాయి నువ్వు రమ్మన్న చోటకు వస్తుందా? నరకానికి రమ్మన్నా వస్తుందండి. అయితే నేను ఒక ప్లాన్ చెప్తాను, అలాగే ఆ ప్రకారం చెయ్యి. అలాగే సార్. అరే నిలబడే ఉన్నాను సురేష్, కూర్చో. పెద్దల ముందు కూర్చోవడం నాకు అలవాట్లేదండి. చూసావా ఎంత వినయం? ఈ విషయంలో నా గురించి నేను బాధపడలేదండి. సుధ చాలా అమాయకురాలు. ఈ పెళ్లి జరగకపోతే తనేమైపోతుందని భయపడి చేస్తున్నానండి. ఇంతకీ బావగారే ఉన్నారు సుధా? అన్నయ్యకి ఈ పెళ్లి ఇష్టం లేదదినా, మనకి సంబంధం తగదన్నాడు. కారణం? నాకు ఆస్తి పాస్తి వెనక ముందు ఎవరు లేకపోవడమేనండి. అంటే ఆయన దృష్టిలో అంతస్తులు కలవటమే కానీ అంతరంగాలు కలవాల్సిన అవసరం లేదన్నమాట. మరి ఆయన గారు ఏ అంతస్తు చూసి మా వదిన పెళ్లి చేసుకున్నట్ట? అదే మాటలండి. ఆయన మనసులో ఏ ఉద్దేశం ఉందో ఏమో. ఏ ఉద్దేశం ఎలా ఉన్నా మన ఇద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్లి పెళ్లి చేసుకుందాం సుధంటే నేనే వద్దన్నానండి. చదువు సంస్కారం ఉన్నవాళ్ళం అలా పారిపోవడం ఎందుకు? కనీసం మీ చిన్ననాయ్ గారి ఆశీర్వాదం అన్నా పొందుతామని చెప్పానండి. అందుకే నీ దగ్గరకు వచ్చా అన్నయ్య. సుధా, నువ్వేం దిగులు పెట్టుకోవద్దమ్మా. నీ మనసుకు నచ్చిన వరుడితో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఏమండి, బావగారితో సంప్రదించకుండా మీరే? ఆయన కాదంటేనే మన దగ్గరకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే పెళ్లి ఆపేస్తాడు. నువ్వు ఊరుకో. సురేష్, నీ వినయ విధేయతలు నాకు నచ్చాయి. బాబు గారు, ఏమిటి రామయ్య? సుధా పెళ్లి సురేష్ తో జరిపిస్తున్నాడు చిన్నబాబు. తెలుసు. కనీసం మాట మాత్రమైనా చెప్పలేదు. చూసారా మీతో? నేను చేసే పనులన్నీ వాడితో చెప్పే చేస్తున్నానా? మీరు చెప్పడం చిన్నబాబు చెప్పడం ఒక్కటేనా బాబు? మీరు ఈ ఇంటికి పెద్దలు. పెద్దరికం మనకు మనం అనుకుంటే వచ్చేది కాదు, అవతల వాళ్ళు అనుకోకపోతే నిలిచేది కాదు. నా మనసు ఏదో కీడుని శంకిస్తోంది. ఎలాగైనా ఈ పెళ్లి ఆపించండి బాబు. అనవసరం రామయ్య, ఇప్పుడు మనం ఎంత ప్రయత్నించినా ఈ పెళ్లి ఆగదు. ఏమండి, చిన్నవాళ్ళు ఏదో తొందరపడ్డారు. మనం వెళ్ళి ఆశీర్వదిస్తే బాగుంటుంది. నువ్వు వెళ్ళరా శోభ. రండి. మంచి పని చేస్తున్నావు రాజా. మీ అన్నయ్య మూర్ఖంగా వద్దన్నా ఈ ప్రేమ వివాహం నువ్వు జరిపిస్తావు. రండి. వదినా, అన్నయ్య వచ్చాడా? వస్తారమ్మా. ఎలా వస్తారక్కయ్య? పిలిపోయినా లేండి. చెల్లెలి పెళ్లికి పిలిపెందుకు రాని? పెళ్లి కూతురు తీసుకురామంటున్నారు. రామ్మా. ఆ చింతలు పంచండి.
అన్నయ్య వచ్చావా అన్నయ్య? నీ పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటానమ్మా? దేనికి సుమన్ ఆశీర్వాదం పొందవలసింది ఇక్కడ కాదు, మీ రాజా అనే దగ్గర. సుధా, ఏమండి? ఏమిటండి బావగారికి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారే? ఊరుకో, నువ్వేం మాట్లాడు. ఏమండి? ఎవరు నేను, ఎవరికి ఏమీ కాను. అమ్మా గురు, ఆకలి. ఏం చేయమంటావురా? మింగుదామంటే రోకలు కూడా దొరకటం లేదు. ఒక్క పని చేద్దాం. ఏమిటది? దొంగతనం, రాబరీ. బా, ఎంత తేలిగ్గా చెప్పావురా. రాబరీ అంటే ఏదో క్యాడ్బరీ చాక్లెట్ అయినట్టు. అయినా ఇంత బతుకు బతికి దొంగతనమా? మా బాబు హెడ్ కానిస్టేబుల్ తెలుసా? సరేలేవే, ఆ మాటకొస్తే మా తాత డిఎస్పీ. ఏం పర్వాలేదురా, మనకు కావాల్సిన 4,000 దొరికాయంటే ఆ తర్వాత ఓనర్కి వడ్డీతో సాయి చేయొచ్చు. అంతేనంటావా? అంతే. అయితే ఈ రాత్రికే ముహూర్తం. తలుపులు తీసున్నాయి, శుభశకునం. తలుపులు తీసింటే శుభశకునమా? పక్కన ఎగదంటారు. పిచ్చి వెధవా. ఇప్పుడు నువ్వు లోపలికి దూరి దాక్కో. అందరూ పడుకున్న తర్వాత చేతికి దొరికింది సర్దుకుని వచ్చాయి. ఈలోగా పోలీసు ఎలికిడైతే విజిలేస్తాను. ఎక్కడ దొంగలు అక్కడే గప్చి. వెళ్ళు. ఏమి ఆయనకి సిగ్గు లేకపోతే నీకు మానాభిమానాలు లేవు? మరో స్త్రీ కాపురంలో చిచ్చు పెట్టడానికి వచ్చావా? మర్యాదగా నా ఇంట్లోంచి బయటికి నాడు. అలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావే సురేష్? కామిని ఇంకొక మాట తూలామంటే నీ టొక్క చీరేస్తా. కొట్టినా చంపినా ఆ పిశాచికి ఉండడానికి వీల్లేదు. పోయే దయ్యమా? ఇంకోసం కామిని దెయ్యమంటావా? నా కామిని దెయ్యమంటావా? ఏ పిల్ల, నోరు మూసుకొని పడుంటే మోగుడు ఎదుటైనా ఉంటావు. రా సురేష్, పోదాం. డార్లింగ్. ఊరుకో సుద్దమ్మా, ఊరుకో. పెద్ద పుల్లాంటి శంభు ప్రసాద్ గారి చెల్లెలివి, నీకు దెబ్బలు తినే కర్మేమిటి తల్లి? స్వయంకృత అపరాధం. అన్నయ్య మాట కాదని పెళ్లి చేసుకున్నందుకు ఫలితం. అన్నగారికి ఫోన్ చేసి చెప్పమ్మా. ఎందరు కుటుంబాల్లో సరిదిద్దిన ఆ పెద్ద మనిషి చెల్లెలు కాపురాన్ని సరిదిద్దలేరా? అయినా ఏ మొక్కం పెట్టుకొని చెప్పను. ఈ పరిస్థితి తెలిసిందంటే అన్నయ్య గుండె పగిలిపోతుంది. వద్దు నాగమ్మా, వద్దు. ఈ దెబ్బెక్కడిది? వాళ్ళ అన్నయ్య ఇచ్చాడట, పెట్లో దాచుకుంటే పట్టేశా. చేప గాలానికి చిక్కుకున్నట్టే. ఇక మన ప్లాన్ సాగిద్దాం. పిలువు. సుధా, ఏ సుధా. ఏమిటి? మీ అన్నయ్యకి ఫోన్ చేసి అర్జెంట్ గా 5 లక్షలు కావాలని చెప్పు. ఎందుకు? నీ బొందకి వ్యాపారం కోసం చెప్పు. ఏమిటి వ్యాపారం? ఆ తగిడి నువ్వు కలిసి తందనాలడ్డాయిగా. నేను ఫోన్ చేయను. ఎందుకు అనవసరంగా మొరాయించి ఒళ్ళు హోనం చేసుకుంటావు? పొద్దుగా ఫోన్ చేయి పాపా. చేయను. చెయ్యకపోతే నిజంగా ఈ రోజు నీ ప్రాణం తీస్తానే. నా ప్రాణం నువ్వు తీయడం కాదు, ఆ పదార్థాన్ని ప్రాణం నేనే తీస్తాను. ఏమే కామిని పిశాచి, ఇవాళ నిన్ను కామిని చంపుతావా? ఈ రోజు నుండి ప్రాణం తోదలే. మొండి గట్ట అంత తొందరగా చదువులే. పోదాం పద. అయ్యో సుధమా, సుధమా, అయ్యో నాకు భయంగా ఉంది. అయ్యో. హలో, నేనమ్మగారు, సుధమ్మ గారి పని మనిషి నాగమ్మను మాట్లాడుతున్నాను. ఏం జరిగిందో వివరంగా చెప్పు. ఎక్కడి నుంచి శోభా ఫోన్? సుధ ఇంటి దగ్గర నుంచండి. ఇది ఫోన్ ఇలాగ నేను మాట్లాడతాను. మాట్లాడుతుంది సుధ కదండి, వాళ్ళ పని మనిషి. నువ్వు చెప్పు నాగమ్మా. సురేష్ గారు సుధమ్మ గారిని చితక బాధేశారు అమ్మగారు. ఇప్పుడు సుధ ఎలా ఉంది? ఆమెను చూస్తుంటే నా కడుపు చెరువైపోతుంది అమ్మగారు. సరే. ఏమిటి శోభా, సుధకేమైంది?
అవన్నీ ఆడవాళ్ళ విషయాలు. రాణి రాణి అక్కయ్య రాజా, నువ్వు ఒకసారి సుధీంటికి రావాలి. ఇంతకీ ఏం జరిగింది? భార్యాభర్తలు ఏదో కీచులాడుకున్నారట. పని మనిషి ఫోన్ చేసి చెప్పింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళకి అప్పుడే తగాదాలేమిటి? అతనికి పెళ్లికి ముందే వేరే ప్రియురాలు ఉన్నట్టుంది. దాన్ని సరాసరి ఇంటికి తీసుకొచ్చాడట. అంత పని చేశాడా? సుధ ఎదురు తిరిగితే కొట్టాడట. సుధను కొట్టాడా? రాస్కెల్. రాజా, ఆగు. అక్క, నాకు భయంగా ఉంది. ఏమవుతుందో ఏమో. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. జరిగింది కదా. పెళ్లి అయ్యేదాకా నక్కవని నటించి ఇప్పుడు నా చెల్లెలు కొడతావరా? నీకు తోడ కుంపుడు కత్తి కూడాను. రాజా రాజా, కోపానికి కూడా హద్దు ఉండాలి. రా సుధా, సుధా, అమ్మా సుధా, నేనమ్మా పెద్దన్నయ్య వచ్చాను. సుధా, ఏమైంది నాగమ్మా? డబ్బు కోసం మీకు ఫోన్ చేయమంటే చేయనందుకు చితికి పాలేసి వెళ్ళిపోయారండి ఆ సురేష్ బాబు గారు. ఏం జరిగింది? మేము ఎంత మొత్తుకున్నా వాడు బాధిపోయాడండి. ఎవడు వాడు? రాజా అని శంభూ ప్రసాద్ తమ్ముడు. ఎటుపోయాడు? ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ శంభూ ప్రసాద్, వెరీ సారీ. సుధా, నాగమ్మా, నాగమ్మా, సుధెక్కడా? ఇప్పుడే పెద్దబాబు గారు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారమ్మా. పెద్దబాబు గారు ఇక్కడికి వచ్చారా? అవునమ్మా. పదరాజా, తొందరగా హాస్పిటల్కి వెళ్దాం. ఏమిటి ఇన్స్పెక్టర్? మిస్టర్ రాజా, ఎవరు అండర్ అరెస్ట్. ఎందుకు? మీ బావమతి సురేష్ ను కొట్టి చంపినందుకు. సురేష్ చనిపోయాడు? నో, ఇంపాసిబుల్. సురేష్ ని రాజా చంపలేదు, దానికి నేను సాక్ష్యం. సారీ మేడం, రాజాయే చంపినట్టు సాక్ష్యాలు ఉన్నాయి. కమాన్ రాజా. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. ముద్దాయిని హాజరుపరచండి. యూ కెన్ ప్రొసీడ్ మిస్టర్ ప్రాసిక్యూటర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిస్టర్ రాజా, సురేష్ను చంపాలనే ఉద్దేశం నీకు ఎందుకు కలిగింది? సురేష్ నేను చంపలేదు. కొట్టావు, చచ్చే వరకు కొట్టావు. నేను కొట్టినప్పుడు ఆ నీచుడు చావలేదు. యువర్ ఆనర్, సురేష్ చనిపోయిన తర్వాత కూడా ముద్దాయికి అతని మీద ఎంత కోపం ఉందంటే బతికుండగా ఎంత కసి ఉండేదో అర్థమవుతుంది. సాక్షుల విచారం ప్రారంభించండి. థ్యాంక్ యూ రానర్. ప్రాసిక్యూషన్ మొదటి సాక్షి ఇన్స్పెక్టర్ గోపాలరావు. ఇన్స్పెక్టర్ గోపాలరావు. ఇన్స్పెక్టర్, హతుడు మరణించిన రాత్రి ఆ సంఘటన జరిగిన స్థలానికి మీరు వెళ్లేసరికే సురేష్ చనిపోయాడా, ఆ తర్వాత చనిపోయాడా? మేము వెళ్లేసరికే శవం చుట్టూ జనం మూగున్నారు. ఓహో, మరి రాజాయే హంతకుడని ఎలా నిర్ధారణ చేశారు? సురేష్ ని చావబాదింది రాజా అని ప్రత్యక్ష సాక్షులు చూసి చెప్పారు కనుక. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. తర్వాత సాక్షి జాస్తి జలమయ్యా, జాస్తి జలమయ్యా. సురేష్ని చంపడం కోసమే రాజా కొట్టేయండి మీ ఉద్దేశమా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రాసిక్యూషన్ వారు సాక్షిని తన వాదనకు మళ్లించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
అబ్జెక్షన్ సస్టైన్డ్. రాజా సురేష్ను కొట్టి వెళ్ళిపోయిన తర్వాత మీరేం చేశారు? ఏం చేస్తాం, వాడు చచ్చినా సరే పచ్చి మంచినీళ్ళు ఇచ్చారంటే మర్యాద దక్కదని భయపెట్టి వెళ్ళిపోయాడండి. మేమందరం ఇళ్లలో దూరాం, కిటికీలు కూడా మూసుకున్నామండి. అక్కడికి నాకే మనసు ఉండబట్టక మా ఇంటి నుంచి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. తర్వాత సాక్షి శ్రీమతి శోభాదేవి. రాజా సురేష్ను కొడుతున్నప్పుడు రాజా పక్కనే మీరున్నారు కదూ? ఉన్నాను. అంటే సురేష్ హత్యకు మీరు ప్రత్యక్ష సాక్షి అన్నమాట. ప్రత్యక్ష సాక్షిని, కానీ సురేష్ హత్యకు కాదు. సురేష్ రాజా దెబ్బలకు చనిపోలేదు. ఆహా, మరి ఆ స్పాట్ నుంచి రాజాని హడావుడిగా ఎందుకు తీసుకెళ్లారు? ఇంకా కొడితే అతనికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని. కానీ అంతకు ముందే ప్రమాదం జరిగిపోయిందని మీకు తెలియకరించాడు. ఆ దెబ్బలకే సురేష్ చనిపోయినట్టు మెడికల్ రిపోర్ట్ కూడా ఉంది. ముద్దాయి రాజా చదువుకున్నవాడు, చట్టం అంటే తెలిసినవాడు, అయినా ఉద్దేశపూర్వకంగా సురేష్ ని హత్య చేసినట్టు నిరూపణ అయింది కనుక ముద్దాయి కఠిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. కోర్ట్ ఈజ్ ఎడ్జర్న్డ్. నాన్న. ఎవరు? నేనే నాన్న. అలా పిలిచే అర్హత ఏనాడో కోల్పోయావు. అసలు ఈ గడప దొక్కే హక్కు నీకు లేదు. ఎందుకు వచ్చావు? పెళ్లి చేసుకున్నప్పుడు మీ ఆశీర్వాదం పొందలేకపోయాను. ఇప్పుడైనా మీ దీవెనలు అందుకుందామని వచ్చాను. ఏమని దీవించ? తండ్రి పరువు తీసిన తనయవు చిరంజీవాన్ని దీవించనా? రేపో మాపో ఉరికెంబెక్కనున్న ఒక హంతకుడి భార్యవు దీర్ఘసుమంగళీ భవాని ఆశీర్వదించ. నేరస్తులను శిక్షించే జడ్జిగా కాక బిడ్డల తప్పులు క్షమించే తండ్రిగా ఆలోచించండి. ఆలోచించే అవకాశమే లేదు. చట్టం న్యాయం ఈ అనుబద్ధాలకు అతీతమైనది. హంతకుడు తమ్ముడు హంతకుడు అవుతాడని నేను ఆనాడే చెప్పాను. రాజా హంతకుడు కాదు. మా కుటుంబం మీద ద్వేషం కొద్దీ ఎవరో దుర్మార్గులు హత్య చేశారు. డాక్టర్ రిపోర్టు ప్రకారం రాజా కొట్టిన దెబ్బలకే హతుడు చచ్చిపోయాడు. లేదు, రాజా కొట్టిన దెబ్బలకు సురేష్ చనిపోలేదు. రాజా నేను తీసుకెళ్లేటప్పుడు సురేష్ బ్రతికే ఉన్నాడు. ఆ తర్వాత చనిపోయాడంటే దీని వెనక ఏదో గూడు పుటాణి ఉంది. ఆ రహస్యం తెలియ వరకు మీ తీర్పు ఆపండి. నాన్న, నాకు ప్రతిభిక్ష పెట్టండి. కాలం నీకోసం ఆగదు. నాలిసినంత వరకు రాజాకి ఊరికమ్మని తప్పదు. ఇక వెళ్ళండి. సురేష్ హత్య కేసులో డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ ఆరంభించవచ్చు. యువర్ ఆనర్, నా క్లయింట్ ముద్దాయి రాజా సురేష్ ను తానే కొట్టినట్లుగా ఒప్పుకున్నాడు. ఆ దెబ్బల వల్లే అతడు చనిపోయినట్లుగా మెడికల్ రిపోర్ట్ లో కూడా ఉంది. కాకపోతే ప్రాసిక్యూషన్ వారు ఆరోపించినట్లుగా రాజా ఉద్దేశపూర్వకంగా ఈ హత్య చేయలేదు. తాను ప్రాణ సమానంగా ప్రేమించుకున్న తన చెల్లెల్ని హింసించాడనే కోపం కొద్దీ కొట్టాడు. కేవలం మానవ సహజమైన ఆవేశం రాజాను నేరస్తుని చేసింది. నేరస్తుడు అతను కాదు, అసలు నేరస్తుడు రాజా కాదు, నేను శంభూ ప్రసాద్. నువ్వే నేరస్తుడు అని ఎలా చెప్తున్నావు? ఏ దెబ్బలకు సురేష్ చనిపోయాడో ఆ దెబ్బలు కొట్టింది నేనే గనక. మరి రాజా తానే కొట్టినట్టు ఒప్పుకుంటున్నాడు. తమ్ముడు అన్నయ్య కోసం చేసిన త్యాగం కాదు. సురేష్ ను కొట్టింది నేను, నేరస్తుని నేను. ఊరికే ఎందుకలా అరుస్తావు? చిన్నప్పటి నుంచి నిన్ను పెంచింది, పెద్ద చేసింది నువ్వెప్పుడో నా కోసం ఇలా త్యాగం చేస్తావని కాదు. మిస్టర్ జస్టిస్, ఆ రాత్రి ఏం జరిగిందో, ఆ సంఘటనకు సంబంధించిన నిజమేమిటో మీరు అనుమతిస్తే ప్రాసిక్యూషన్ సాక్షుల చేత నేనే చెప్పిస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. యువర్ ఆనర్, వకీల్ లేకుండా ముద్దాయి సాక్షుల్ని తానే విచారించడం వల్ల సాక్షులు పొరపడే అవకాశం ఉంది. తాను నేరస్తుడిని నిరూపించుకునేదాకా అతను ముద్దాయి కాదు. తన వాదం తాను చేసుకోవచ్చు. ఈమె ప్రొసీడ్ మిస్టర్ శంభూ ప్రసాద్. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, మెడికల్ రిపోర్ట్ మీరు స్వయంగా చూసారా? చూశాను. దెబ్బలకే సురేష్ చనిపోయినట్లు ఖచ్చితంగా రాసింది. ఆ దెబ్బలు ఎలాంటివో కూడా రాస్తుందా? ఎలాంటి దెబ్బలేంటి? దెబ్బలంటే దెబ్బలే. దెబ్బల్లో చాలా రకాలుంటాయి. కరాటీ దెబ్బలు, కర్ర దెబ్బలు, పిడికి రిపోర్ట్లు, కంకు దెబ్బలు. ఈ రకాలని మీ పోలీసు వారికి బాగా తెలుసుండాలే. తెలిసినా వాటికి హత్యకు ఏమిటి సంబంధం ఉంది? చాలా సంబంధం ఉంది. సురేష్ లాంటి ఆరోగ్యవంతుడైన మనిషిని చనిపోయేటంత దెబ్బలు కొట్టాలంటే ఈ రాజా లాంటి మామూలు వ్యక్తులకు అది సాధ్యం కాదు. చిన్నప్పటి నుంచి దెబ్బలాటల్లో ఆరితేరిన నాలాంటి వాళ్ళకే అది సాధ్యం అవుతుంది. సన్ ఇన్స్పెక్టర్, సురేష్ ని రాజా చంపాడని మీరు ఎలా అనుకున్నారు? నేననుకోవడం ఏంటి? అక్కడ చూసిన వాళ్ళంతా చెప్పారు. వాళ్ళు శంభూ ప్రసాద్ అని చెప్తే మిమ్మల్ని అరెస్ట్ చేసేవాళ్ళం. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. తర్వాత సాక్షి జాస్తి చలమయ్య. చలమయ్య గారు,
మీరు నన్ను గుర్తుపట్టగలరా? మిమ్మల్ని గుర్తుపట్టలేకపోవటం ఏంటండి, మీరు శంభు ప్రసాద్ గారు. చలమయ్య గారు, ఒక్కసారి నన్ను రాజాను పరిశీలించి చూడండి. అరే, ఇద్దరూ ఒకటే పోలిక, కాకపోతే మీసంలో కాస్త తేడా. ఈ తేడా రాత్రిపూట కూడా కనిపిస్తుందా? దూరం నుంచి అయితే పగలే గుర్తు తెలియటం లేదండి, ఇక రాత్రిపూట ఎలా తెలుస్తుందండి? మరి సురేష్ ని కొట్టింది రాజా అని పోలీసులకు ఎందుకు చెప్పారు? దెబ్బలు తింటూ రాజా రాజా అని అరిచాడండి. అదే ఆ సంగతి. మీ అమ్మా నాన్న ఇక్కడ లేరు, అయినా నేను మిమ్మల్ని చెంప మీద కొట్టగానే వాళ్ళని పిలిచారు. ఎందుకు? వాళ్ళు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని రక్షిస్తారని. అలాగే సురేష్ కూడా నేను అతన్ని కొట్టగానే రాజా రాజా అని అరిస్తే ఆ రాజా వచ్చి తనని రక్షిస్తాడనుకుని ఉండొచ్చు కదా. ఎవరు అన్నారు? ఇది సాక్షుల విచారణలా లేదు, రౌడీతనంగా ఉంది. ఇట్స్ ఆల్ రైట్. మానవ ప్రవృత్తిని గురించి ప్రాక్టికల్ గా నిరూపించాడు, తప్పే ఉంది. ప్రొసీడ్ మిస్టర్ శంభు ప్రసాద్. తరువాత సాక్షి సురేష్ ఇంటి పని మనిషి నాగమ్మ. నాగమ్మ, సురేష్ నా చెల్లెల్ని కొట్టినప్పుడు ఎవరింటికి ఫోన్ చేశావు నువ్వు? మీ ఇంటికేనండి. ఆ తర్వాత సురేష్ ఇంటికి ముందుగా ఎవరొచ్చారు? తమరే కదండి, సుధమ్మ గారిని ఆసుపత్రి తీసుకెళ్లారు. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. ఫోన్లో నాగమ్మ చెప్పిన సమాచారం తెలియగానే నాకు విపరీతమైన ఆవేశం వచ్చింది. ఆ ఆవేశంలోనే ఈ ఘోరం జరిగిపోయింది మిస్టర్ జస్టిస్. తర్వాత సాక్షి శ్రీమతి శోభాదేవి. శోభాదేవి, కోర్టులో నిజం చెప్తానని ప్రమాణం చేశావు కదూ? మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అబద్ధమా? సురేష్ ను కొట్టింది అయితే రాజా అని, నువ్వు ఉన్నది నా వెంట అయితే రాజా వెంట ఉన్నానని ఎందుకు చెప్పావు? ఏమిటి, నేను మీ వెంటున్నానా? అర్ధరాత్రి పూట భర్త వెంట కాక మరిది వెంటున్నావా? స్వచ్ఛమైన భారత నారి మిస్టర్ జస్టిస్ తన మాంగళ్య రక్షణ కోసం ఎన్ని అబద్ధాలైనా అడగలదు. ఫోన్ వచ్చింది మా ఇంటికి, చెల్లెల్ని చితకబాదాడన్న ఆవేశంలో బయలుదేరింది నేను, నా వెంట వచ్చింది నా భార్య, నన్ను వారించింది కూడా ఈవిడే. చెల్లెల విషయం తమ్ముడికి చెప్పమని శోభను పంపించి నేను చెల్లెలింటికి వెళ్ళాను. అక్కడి నుంచి స్పృహ తప్పి ఉన్న చెల్లెల్ని హాస్పిటల్లో చేర్చాను. ఆ తర్వాత నా తమ్ముడు శోభ అక్కడికి వచ్చారు. రూపసామ్యాన్ని చూసి పొరపడ్డ పోలీసులు రాజాను అరెస్ట్ చేశారు. మరి ఈ నిజాన్ని ముందే ఎందుకు బయటపెట్టలేదు? ఏ నేరస్తుడైనా వీలైనంత వరకు శిక్ష తప్పించుకోవడానికే ప్రయత్నిస్తాడు. ప్రాసిక్యూషన్ వాదంలో ఏదైనా లోపం జరిగి నా తమ్ముడు విడుదలవుతాడని ఆశించాను. నేను చేసిన నేరానికి నా తమ్ముడికి శిక్ష పడే పరిస్థితి వచ్చేసరికి ఇప్పుడు బయటపడక తప్పలేదు. ఆల్ రైట్. ఇన్స్పెక్టర్, శంభు ప్రసాద్ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోండి. శిక్ష అనుభవించవలసింది నేను. నేరస్తుడెవరో తేల్చి శిక్షించవలసింది కోర్టు. ఆ కోర్టు నువ్వు నేరస్తుడవని నిర్ణయించినా నిజంగా నువ్వు నిర్దోషివి. ఈ శిక్షను అనుభవించడానికి వీల్లేదు, అనుభవించనివ్వను. ఏమిట్రా చూస్తున్నావు? కాబట్టి నీకు పులేని పేరెట్టుంటారు. పిల్లి మెళ్ళ గంట గంట కాదురా, బంగారపు గాజు. గురు, అయితే దాన్ని పట్టుకుందాం. ఈ రోజు మన దరిద్రం తీరుతుంది. పిల్లి మెళ్ళ కాదురా, ఎందుకు పిల్లి మెళ్ళలో బంగారపు గాజు అయ్యా.
ఏదో ఉత్తరం ఉంది చదువు. నన్ను బంధించారు, విడిపించండి. సురేష్ హత్య కేసులో నేను ప్రధాన సాక్షిని. హంతకులు ఎవరో నాకు తెలుసు. నా పేరు కామిని. అడ్రస్ దొరికింది. వెంటనే వెళ్ళి ఈ విషయం రాజాకి చెప్పేద్దాం. వాళ్ళ అన్నయ్యని కాపాడుకుంటాడు. మీరా? ఎవరు నేను ఇక్కడ బంధించింది? లోకనాథం. అంటే సురేష్ ని చంపింది లోకనాథమే. ఆ రాత్రి మీరు సురేష్ను పట్టుకోగానే నేను భయపడి దూరంగా వెళ్ళిపోయాను. మీరు సురేష్ను కొట్టి వెళ్ళిపోయిన తర్వాత సురేష్ సురేష్ లే సురేష్ ఉండు, అంబులెన్స్ ఫోన్ చేస్తాను. నన్ను చంపేవాళ్లే, కానీ ఆ జగన్ కళ్ళు నా మీద పడ్డంతో నా చావు తప్పింది. సురేష్ కేసు తీర్పు అయ్యేంత వరకు నన్ను కదలనివ్వకుండా ఇక్కడ బంధించారు. నిజమైన హంతకుడు బయటికి రావాలంటే నేను ఇక్కడి నుంచి బయటపడాలి. అందుకే ఈ చీటీ పంపించాను. గురు, ఈ కేసు తేలే వరకు కామిని బయట ఉంటే ప్రమాదం. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఈ అమ్మాయికి రక్షణ కల్పించమని ఎస్ఐతో చెప్పండి. ఇంతమంది కాపలా ఉండగా కామిని తనంతట తాను తప్పించుకోలేదు. ఎవరో తప్పించి ఉండాలి. ఎవరది? నేను, మిస్టర్ లోకనాథం. రాజా, నేను మీతో ఒంటరిగా మాట్లాడాలి. వీళ్ళని బయటికి పంపించండి. బయటికి వెళ్ళి ఎవరిని లోపలికి రాకుండా చూడండి. నీచుడా, నాతో స్నేహం నటించి ఇంత ద్రోహం చేస్తావా? సురేష్ ని నువ్వు చంపి ఆ నేరం నా మీద పెడతావా? పొడవకపోతే ఊరుకుంటానండి. నా కొడుకుని యాదవాన్ని తిట్టాడు, అందుకే కసుక్కున్న పొడి చేశారు. ఏడ్చావు పదరా. వాటర్ బాటిల్ సార్, బ్రాండ్ ఉన్నా ఏదైనా వాటర్ బాటిల్ సార్, వాటర్ బాటిల్ ఇప్పించాడు సార్. సార్ బాటిల్ సార్, బాటిల్ బాటిల్ సార్, బాటిల్ ఇవ్వండి. నేను డబ్బులు ఇస్తానని ఇవ్వరండి పోలీసు వాళ్ళు. బాటిల్ సార్, బాటిల్. విస్కీ సార్, విస్కీ లేకపోతే బ్రాండ్ అని ఇవ్వండి సార్, లేకపోతే బంగారం. కాంట్రాక్టర్ లోకయ్య తొత్తువు కదరా నువ్వు? ఎక్కడ వాడు చెప్పు. ఆ లోకయ్య గారు ఎక్కడ? లోకయ్య నాటి లేబర్ యూనియన్ లీడర్ రంగారావు కొడుకు. చెప్పు, అనీచుడు ఎక్కడ? నాకు తెలీదు. తెలీదు? చెప్పు, సురేష్ ఎందుకు చంపావు? ఆ నేరం నీ అన్న మీద వేయటానికి. ఆ రాత్రి సురేష్ ను కొట్టింది నువ్వు అనుకోలేదు, నీ అన్న అనుకున్నాను. నా అన్న మీద నీకెందుకంత పగ? పగబట్టింది నేను కాదు, నీ అన్న. 16 ఏళ్ల నాడు నేను లోకయ్యగా ఉన్నప్పుడు మీ అమ్మ నాన్న నా చేతిలో చచ్చిపోయారు. ఇప్పటి లోకనాథే ఆనాటి లోకయ్య. లోకనాథం కామిని ఎక్కడ దాచాడో చెప్పేంత వరకు ఇతను బతికే ఉండాలి. ఇతన్ని తీసుకెళ్లి గోడౌన్లో కట్టిపడేయండి. కామిని ఎక్కడ దాచావో చెప్పు. చెప్పు. ఈ మొండి అంత తేలిగ్గా చెప్పడరా.
కానీ చెప్పు చెప్పు. వీళ్ళు పట్టుకొచ్చాను. సభాష్, ఇప్పటికైనా బుద్ధివంతులా చెప్పు. మొండికేశావా నీ భార్యమాన భంగం నువ్వే చూడాల్సి. లోకనాథం, ఇక లాభం లేదు. కానివ్వండిరా. తీసుకెళ్ళి